నాకు తెలుసు సార్. యూనో అడవి జంతువులు వచ్చి మా అక్కతో మాకు అపాయం ఉంది రక్షించమని వేడుకున్నాయా? లేదు కదా. కానీ అక్క అన్నీ ఇలా తలకెత్తుకుని ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది సార్. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం సార్. యూనో అందుకే మీరు అక్కని మమ్మల్ని ఏమైనా చేస్తారేమోననే భయంతో మమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను సార్. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి సార్. నాకెందుకో మీరిక్కడ ఫ్యాక్టరీ కట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. అయ్యో మీరు కోపడకండి సార్. నేను వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఎందుకంటే మీరు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ కడతారు, కానీ వసంత అక్క మీ మీద కేసు వేస్తుంది. ఒకవేళ ఆ కేసు తను గెలిస్తే మీ ఫ్యాక్టరీ అంతా కూల్చేస్తే నష్టపోతారు కదా సార్. నా పేరు తెలుసా నీకు? రావణ్ అంటారు నన్ను. పెద్ద రాక్షసుణ్ణి నేను. చెట్లు నరికినట్టు మనుషుల తలలు నరికేస్తాను. చూస్తుంటే ఫ్యామిలీకి విలువిచ్చేదానిలా కనిపిస్తున్నావు. బుర్ర ఉన్నదానిలాగా కనిపిస్తున్నావు. వెళ్ళి ఈ విషయం మీ అక్కకి మళ్ళీ చెప్పు. నీ ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటే నువ్వు నన్ను బతిమలాడుకోవడం కాదు, మీ అక్కని బ్రతిమలాడాలి. సార్ మీరు కోపం తెచ్చుకోకండి సార్. నా మనసుకి అనిపించింది చెప్పాను. మీరు నాకు మాట్లాడడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. పద నాన్న. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది. నాన్న పర్వాలేదమ్మా, నేను వచ్చేస్తాను. నేను ఒక్కనే రావడానికి నాకేం భయం లేదు. సరే నాన్న. సరేనమ్మా, వెళ్ళొస్తాను సార్. ఇది ఫారిన్ సరుకు కదా సార్? అవును. కావాలా? వద్దనడానికి మనసు రావట్లేదు సార్. నాకు అర్థమైంది, తీసుకుని వెళ్ళొచ్చు. నీ పెద్ద కూతురికి కొంచెం బుద్ధి చెప్పు. ఇంటికెళ్ళాక ఆ పని చేస్తాను. ఏంటి బాయ్ ఇలా ఉన్నాడు? ఆ వసంత వాళ్ళ ఇంట్లో అందరూ భయపడుతుంటే ఫ్యామిలీ సెంటిమెంటు ఎమోషన్స్ అంటూ ఈ చైత్ర బతికిస్తుంది. ఈ చైత్ర వీక్నెస్ ఆ ఫ్యామిలీనే. మనం కొంచెం వసంత విషయాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అదేం చేస్తుందో చూద్దాం. ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది ఆ రావణ్ణి కలిసొస్తున్నావు కదా? నీకెవరు చెప్పారా విషయం? నా మేలు కోరేవాళ్ళు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వెళ్ళి అతన్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు చూస్తూ చూస్తూ నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే వెళ్ళి అతన్ని క్షమించమని అడిగి వస్తున్నాను. ఇది నా పరువు తీయడానికి చేసిన పనిలా అనిపించడం లేదా నీకు? ఇందులో పరువు పోయేదే ఉంది. అంతా మన మనిషికే కదక్కా. నువ్వు నీ వాళ్ళ కోసం
ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు, నేను ఊరి కోసం ఆలోచిస్తున్నా. అవునక్క, నేను స్వార్థపరురాలిని. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం, అంతే. ఫ్యామిలీని కాపాడుకోవడానికి నేను ఎవరి కాళ్ళైనా సరే పట్టుకుంటాను. నాన్నా, ఇదసలు నా చెల్లెలేనా? కొంచెం కూడా నాకున్నంత ఆత్మాభిమానం, అహం లేవు. నాకు అనుమానంగానే ఉంది. వీళ్ళందరూ ఒకటైపు, నువ్వే ఒక రకంగా ఉంటావు. అసలు నువ్వు నా కూతురువేనా? నాన్నా, అదే నీకొచ్చిన డౌటే నాకు వచ్చింది, అంతే. ఇంకోసారిలా జరిగితే మాత్రం నేను ఊరుకోను, చెప్తున్నాను. ముందు నువ్వు అర్జెంటుగా తిరుపతికి వెళ్ళిపో, ఇక్కడుండొద్దు. అక్కకి ఎవరు చెప్పారు? నేను కాదు, ఆద్యని చెప్పింది. నిన్ను ఏం ఆద్య, అలా చెప్పొచ్చా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, అలా చెప్పకూడదు. యూనో. సారీ పిన్ని, అమ్మ అలా అంటుందనుకోలేదు. సర్లే. సారీ పిన్ని. నానా, ఇప్పుడే వచ్చేస్తానమ్మా, మీరు ఇక్కడే ఉండండి. ఏంటి బాయ్ ఆలోచిస్తున్నారు? ఇటు మన ఫ్యాక్టరీకి అడ్డుపడుతుంది ఆ వసంత, అటు ఆ శివగామి ఆట కట్టించడానికి మనకు కావాల్సింది ఆ చైత్ర. ఈ ఇద్దరిని ఎలా డీల్ చేయాలి? వసంత సంగతి వదిలే. ఆ చైత్ర విషయంలో ఏం చెయ్యాలో ఆల్రెడీ ఆలోచించాను. మరి ఆదికి చెప్తే ప్రొసీడ్ అవ్వచ్చుగా. నేనేమైనా స్కూల్ పిల్లోన్నా ప్రతిదీ ఆదికి చెప్పి చేయడానికి? ముందు నేను ఆ పని చేసి అనుకున్నది మొదలుపెట్టి ఆ తర్వాత ఆదికి చెప్తాను. అప్పుడు ఆది మన గ్రిప్లో ఉంటాడు. ఇప్పుడేమి ఆది మనం అనుకున్నంత పవర్ఫుల్ ఏం కాదు, మనదే పై చెయ్యి. లేకపోతే అతనికి అంతకు ముందున్న బలుపుకి మనల్ని మాట్లాడనిచ్చేవాడు కూడా కాదు. అదే నిజమే బాయ్. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? నీకు కూడా ఆత్రం ఎక్కువే, చెప్పేదాకా ఆగలేవా? చెప్తాను, కొంచెం ఆ సస్పెన్స్ ఉండని. నేనేం చెయ్యాలో అది మొదలుపెట్టి అందులో నీ పాత్ర ఏంటో కూడా నీకు చెప్తాను. సరే బాయ్. ఆ రావణ్కివ్వాల్సిన నోటీసు రెడీ చేశాను. గుడ్. అతనంత తేలిగ్గా ఈ కేసు నుండి ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఈ రోజే నోటీస్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన పోరాటం, ఎప్పటికీ నీకు సపోర్టుగా ఉంటాను. మనం ఆ ఫ్యాక్టరీ కట్టకుండా ఆపే తీరుదాం. నువ్వు నోటీస్ ఇష్యూ చెయ్యి, వాడేం చేస్తాడో చూద్దాం. సరే.